నమస్తే. మీరు చూస్తున్నది తెలంగాణ 19 టీవీ. రైతులు తమ గేదెలు, పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కమ్మర్పల్లి మండల వైద్య అధికారి డాక్టర్ రాజశేఖరరావు అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కమ్మర్పల్లి గ్రామ ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో 32 గోజాతి ఆవులు, 186 గేదె జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పశు వైద్య అధికారి డాక్టర్ రాజశేఖరరావు మాట్లాడుతూ, ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించుకోవాలని, అలాగే ప్రతి 6 నెలలకు ఒక్కసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు. జీవాలు గాలికుంటు బారిన పడడం వల్ల నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డిక్కల్లో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, చూడి పశువులు అబార్షన్ అవ్వడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. కావున రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో రైతులు, పశు వైద్య సిబ్బంది, ఎల్ఎస్ఏ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర సర్పంచ్ పాల్గొన్నారు. చూస్తున్న తెలంగాణ 19 టీవీ.